వ్యూవర్స్ వెల్కమ్ టు మైరా మీడియా. దిస్ ఇస్ రవీందర్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొదటి విడత ఎలక్షన్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నెల రోజులు తమ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల కోసం ప్రచారం జోరైతే పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు ఎన్నికలకు సంబంధించిన నిబంధనల ప్రకారం అంటే ప్రజా ప్రాతినిధ్యం సెక్షన్ 126 ప్రకారం ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి 48 గంటల ముందు ఎలక్షన్లకు సంబంధించినటువంటి ప్రచారం అయితే ఆపేయాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ఉంటుంది. ఆ తర్వాత తమ ప్రచారానికి సంబంధించినటువంటి సభలు కానీ అదేవిధంగా ప్రచారం మొత్తం కూడా ఈరోజు ముగియనున్నాయి. అయితే తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపుల కోసం ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు విస్తృతంగా పర్యటించి ఈవెన్ మొత్తం హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రచారాలతో తమ ప్రచారాన్ని ఈరోజు సాయంత్రంతో ముగిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన అధినేతలైతే పూర్తి స్థాయిలో అంటే ఈ ఏదైతే సుడిగాలి పర్యటన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చివరి రోజు కావడంతో. అయితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు తన కుమారుడు పోటీ చేస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా అదే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆర్కే తరఫున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ చూస్తే కనుక తనకు అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాలకొల్లు, నరసాపురం, అదే కాకుండా అక్కడ ప్రచారం నిర్వహించి సాయంత్రం ఏదైతే భీమవరంలో తను పోటీ చేస్తున్నాడు అక్కడ ఒక బహిరంగ సభ అయితే నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఆ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం ముగిసే అవకాశం ఉంది. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక మొత్తం ఎన్నికల ప్రచారం రాయలసీమలో ఈరోజు పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో బహిరంగ సభ ద్వారా తన ఎన్నికల ప్రచారాన్ని ముగించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే నెల రోజులుగా డీజే సౌండ్లతో వాళ్ళ హోరెత్తినటువంటి ప్రచార సభలు ఈ రోజుతో ప్రతి పల్లె ప్రతి గ్రామం కూడా మూగబోతుందని చెప్పొచ్చు. సో మొత్తాన్ని చూస్తే ఈ ఎలక్షన్ల తర్వాత అంటే ఈ మిగిలిన చివరి 2 రోజులు ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి, ఇంకా ఏం చేయాలనేటువంటిది అంతర్గత అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అది పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కూడా చూస్తే కనుక 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రచారాలని అభ్యర్థులను ప్రకటించుకోవడం, ప్రచారాలు చేసుకోవడం అవి కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నిన్న కేసీఆర్ కూడా కొన్ని కామెంట్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఈరోజు సాయంత్రానికైతే ఇంకా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకోవడం, టీవీ ఛానల్ కూడా మొత్తానికి కూడా ప్రచారానికి సంబంధించినటువంటి ఎలాంటి యాడ్స్ కానీ పార్టీకి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కానీ ఏవి కూడా వచ్చే అవకాశం లేదు. ఈ రోజుతో మొత్తం కలాప్స్ ముగిసిపోయింది కాదు. సో ఇంకా రేపు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మరి ఈ ప్రచారాల గెలుపు ఓటములు అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మరి విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరి వైపు నిలుస్తుంది అనేటువంటిది మాత్రం మే 23న తేలనుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.